ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈవినింగ్ అవుతుంది. సో చల్లగా ఉంది వెదర్ కూడా. సో కారంగా ఏమన్నా తినాలని అనుకుంటున్నాను. బయట కుర్కురేస్ అయితే అంత టేస్టీ ఉండవు, హెల్దీ కూడా కావు. సో ఇప్పుడైతే చేసుకుందాం పదండి. కిచెన్ చూడండి ఎంత గలీజ్గా ఉందో, ఒక్క చిట్కతో మార్చేద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా. ఇదైతే రాగి జావా, హెల్త్కి చాలా మంచిది, అందరు తాగడం చేసుకోండి. సో ఇదైతే మమ్మీ డైలీ ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి, స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి, వాటర్ హీట్ చేయండి. బియ్యం పిండి 2 కప్స్ తీసుకోండి. తర్వాత కొంచెం చూసుకోండి ఏమైనా రాలంటే. సో తర్వాత లో ఫ్లేమ్లో హీట్ చేయండి, కొంచెం మరీ ఎక్కువ చేయొద్దు, మాడిపోద్ది. రైస్ ఫ్లోర్ హీట్ అయినాక 2 టీ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని నీట్గా కలుపుకోండి. ఈ రెండు మిక్సింగ్ అయినాక రైస్ ఫ్లోర్లోకి తీసుకొని మంచిగా మిక్సింగ్ చేసుకోండి. బయట అంత హెల్తీ కాదని నేను ఇంట్లోనే ట్రై చేస్తున్నా, మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. పిండి మిక్సింగ్ అయినాక మనం ఇందాక హీట్ చేసుకున్న వాటర్లోకి వేసుకొని మంచిగా కలుపుకోండి. ఈలోపు ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో చేసుకోండి. అయితే ఈ విధంగా అయ్యేటట్టు కలుపుకోండి. మీకు నచ్చిన షేప్ అయితే చేసుకోండి, కానీ బాల్ లాగా మాత్రం చేసుకోవద్దు, ఎందుకంటే ఉడకదు. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసుకున్న కుర్కురేస్ అయితే ఈ కలర్ వచ్చేలా కాల్చుకోండి. తర్వాత కారం, ఉప్పు, ఇంకా మసాలా. మా మమ్మీ అయితే హోమ్ మేడ్ మసాలా చేస్తుంది. ఒకవేళ మీ దగ్గర హోమ్ మేడ్ లేకపోతే బయటికి కూడా వాడచ్చు. ఇలా నీట్గా కలుపుకోండి. తర్వాత కింది నుంచి మీరు కూడా కలుపుకోండి, ఎందుకంటే కింద మసాలా మొత్తం ఆగిపోతుంది. మా అన్నతో టేస్ట్ చేపిద్దాం పదండి. మా అన్న టేస్ట్ చెప్తాడు చూడండి. సూపర్ ఉందంట మా అన్నకి. చాలా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేసుకోండి. కుకింగ్ వ్లాగ్స్ కావాలంటే కుకింగ్ అని కామెంట్ చేయండి.